మేడం ఎట్లుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో? ఏపీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ముందర అది పాత ప్రభుత్వమే. కొత్తగా వచ్చింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎందుకని అట్లా ఏంటి అలా అన్నారు? ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం పాతగానే ఉంది. అది ఎప్పటి నుంచో నేను పుట్టక ముందల నుంచే ఉంది అది. నేను పుట్టి కూడా 40 ఏళ్ళు అవుతుంది. ఆయన వచ్చి కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి వచ్చి కూడా 40 ఏళ్ళు అయిపోయింది. ఈ టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి కూడా దగ్గర దగ్గర 20-25 ఏళ్ళు అయిపోయింది. ఉంది అలాగా. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరంటే మెయిన్ ట్రెండ్ అండ్ వణుకు పుట్టిస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఎందుకు అట్లా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా, షిప్ ని సీజ్ చేయండి అనే డైలాగ్ తోటి. సో మీరేమో వణుకు పుట్టిస్తున్నారు అంటున్నారు. మరి అది ట్రోల్ కాదు కదా, రియలే కదా. మరి ఇప్పుడు బియ్యం కామెడీ ఎవరు చేశారు కామెడీ? అంటే సీజ్ చేయించండి షిప్ లో ఆల్రెడీ నార్మల్ అసలు ఏం లేదని పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేశారంటే నేను కొడతారా బా ఏపీ ప్రజలు జాగ్రత్త. ఆయన అభిమానులు కూడా కొడతారు. ఆ అభిమానులు కూడా కొడతారు జాగ్రత్త అనమాక. అలాగా అతను పట్టుకున్నాడు, రేషన్ బియ్యాన్ని పట్టుకున్నాడు. దాంతోపాటు చాలా వరకు జరుగుతున్న అక్రమ బిజినెస్లని, చాలా వరకు జరుగుతున్న షిప్ లో జరుగుతున్న మోసాలను పట్టుకుంటూ అక్రమం కాదు అన్నట్టు చెప్పుకొచ్చారు కదా. కాదు మరి అక్రమం కాదు, పట్టుకొని సీజ్ చేసేంత ఏముంది అక్కడ? సీజ్ చేసేదో మరి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు కదా, వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తరలిస్తున్న వాటిని ఇతను పట్టుకున్నాడు. అక్రమం ఎందుకు కాదు? అది పట్టుకోవడం అక్రమం కాదు, తరలించడం అక్రమం. రేషన్ డీలర్లే కానీ రేషన్ షాపు ఓనర్లే కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి అటు తరలించడం తప్పు. దాని మీద ఏంటంటే ఇతను చీజ్ ద షిఫ్ట్ అని చెప్పేసి షిఫ్ట్ సీజ్ చేయించాడు. దాంతోపాటు చాలా బిజినెస్లు బయటపడినాయి కదా. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఒక అతను ముందర ఒక షిప్ వెళ్తుండే వెనకమాల ఒక షిప్లో వెళ్ళడం అంటే అది మామూలు మాటలు కావు. దానిలో ప్రాణానికైనా సరే ఒడిగట్టేంత అవకాశాలు ఉన్నాయి. వెనకమాల నుంచి కాల్పులు జరపవచ్చు, ముందల నుంచి బాంబులు వేయొచ్చు, లేకపోతే షిఫ్ట్ని కింద నుంచి పల్టీ వేయించవచ్చు. కానీ అంతటి దానికి కూడా త్యాగం చేసి దాన్ని పట్టుకున్నారు అంటే. అయితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. సూపర్ 6 గురించి అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, సో వాటి గురించి ఏం చెప్తారు? అవన్నీ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా. సేమ్ పార్టీ కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కూటమి ఒకటేలే. ఇప్పుడు ఈయన ఏమైనా చెబితే ఆయన ఏమైనా అమల్లో పెడతారు. ఆయన కూర్చొని రాజ్యాంగాన్ని రాస్తుంటే నేను కూర్చొని రాజ్యాన్ని నడుపుతున్నారు. ఈయన పరిగెడుతూ ఇప్పుడు మేధస్సు ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఆయన కూర్చొని రాజ్యాంగాన్ని రాస్తున్నారు, ఈయన కూర్చొని రాజ్యాన్ని నడుపుతున్నాడు. పరిగెడుతూ నడుపుతున్నాడు, ఏం కూర్చొని నడపట్లేదు. అలాగని పరిగెడుతున్నాడు రాష్ట్రం కోసమే కానీ రాజ్యం కోసమే కానీ. ఎక్కడ ఏది అన్యాయం జరుగుతుందన్నా, ఎక్కడ ఏది అక్రమం జరుగుతుందన్నా పరుగులు తీస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే కొంచెం జాప్యం నడుస్తుంది. కానీ అతను ఏంటంటే కొంచెం మరి బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేంటా అనేది అయితే నాకు తెలియదు. అక్కడైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అయితే దగ్గర దగ్గర 6-7 నెలలు అయిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని కూడా అవుతుంది, దగ్గర దగ్గర 6-7 నెలలు అవుతుంది. మరి ఈ 6-7 నెలల్లో ఒక ఫ్రీ బస్ లేదు. సిలిండర్లు మొన్న ఈ మధ్యనే పెట్టారు ఫ్రీ బస్ అన్నారు ఫస్ట్, అది లేదు. తర్వాత సిలిండర్లు పెట్టారు, పింఛన్లు ఆగిపోయినాయి. ఈ 6 పథకాలు పెట్టాడు. మరి 6 పథకాలలో కూడా ఒక్కటే వచ్చింది. వాలంటీర్లను ఆదుకోవాలి. ఎందుకనంటే వాలంటీర్ల వలన పేద బిక్కి మధ్యతరగతి కుటుంబీకులు చాలా మేలు జరిగింది. పెట్టాడులే కానీ వాలంటీర్లను పెట్టి మంచి పని చేశాడులే కానీ వాలంటీర్లను ఆదుకోవడం వలన అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి పాల్పడకుండా సరిగ్గా పనిచేసే వాలంటీర్లను పెట్టుకుంటే ఏమవుద్దంటే రాష్ట్రానికి మేలే జరిగిద్ది. ప్రతి ఇల్లు అడుగుతున్నారు, ప్రతి గల్లీ తిరుగుతున్నారు. ఏ ముఖ్యమంత్రి, ఏ ఎంపీ, ఏ ఎమ్మెల్యే, ఏ వార్డు కౌన్సిలర్ ఎవ్వరూ తిరగనటువంటి తిరుగుడు, ఎవరు చేయనటువంటి పనులు ఈ వాలంటీర్లు చేస్తున్నారు. మరి వాళ్ళకి జీతాలు తక్కువైనా, వాళ్ళకి రాబడి తక్కువైనా కానీ చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన పిల్లలు కూడా చేస్తున్నారు. వాలంటీర్ని ఆదుకోవడం కాదు, వాలంటీర్లుగానే ఉంచితేనే కొంచెం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ఐడియా వస్తుంది. కానీ అంత పాలన అయితే ఎంచుకొని ప్రజలు గెలుచుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి దూకుడుగానే ఉంది. అతను బాగానే చేస్తున్నారు. కానీ ఇతనే కొంచెం ఏంటో మరి జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతానికి పెట్టిన పథకాలు ఆగిపోయినాయి. మెయిన్ పింఛన్ ఆగిపోయింది. పింఛన్ ఫస్ట్ పెట్టాలి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్లు వదిలేయాలి. మరి 6 నెలలు బట్టి పింఛన్లు రాలేదు. మరి చితగా మరి ఉంటారు కదా లేడీసే కానీ, మరి పెద్దవాళ్లే కానీ, వృద్ధులైన వాళ్లే కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి ఫస్ట్ పింఛన్లు ఆగిపోయినాయి.
చేంజ్ అయితే ఏం రాలేదంటారు ఇంకా ప్రభుత్వం వచ్చిన. రాలేదు ప్రస్తుతానికి ఇంకా చేంజ్ ఏం రాలేదు. ఈ దూకుడు వ్యవహారం ఎవరి దగ్గర ఉందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆలోచించి తొందరగా చర్యలు తీసుకొని తొందరగా మార్పులు చేర్పుల్ని చేస్తే బాగుంటుందని నేను మరి క్యాపిటల్ విషయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? క్యాపిటల్ ఇప్పుడు అమరావతిలో ఫిక్స్ అయిపోయింది, ఇంకా అక్కడే అంటున్నారు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. సో మీకు ఓకేనా? ఓకే, మరి అమరావతి అని అంచుకునే కదా ఇప్పుడు రామకృష్ణ అదేదో కమిటీ వేశారు కదా. అప్పుడు ఈ రాష్ట్రం రాకముందులా, రాష్ట్రం విడిపోక ముందులా కమిటీ వేసి కమిటీలో ఇప్పుడు ఎలక్షన్స్ 14 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కమిటీ వేసి కమిటీలోనే కదా అక్కడ ఓకే చేసిందంతా. అన్నిటికి అన్ని రకాలుగా సదుపాయాలకి అన్నిటికి బాగుంటుందని అమరావతిని ఎంచుకున్నారు. అమరావతిలోనే ఉంటుంది. ఎవరో ఏయో వచ్చి పిచ్చి కుక్కలకు మళ్ళీ వాగి 3 రాష్ట్రాలు చేస్తాం 6 రాష్ట్రాలు చేస్తాం అన్నంత మాత్రాన ఇక్కడ కదిలేదేమీ ఉండదు. ఎందుకని 3 రాష్ట్రాలు కూడా వద్దన్నారు కదా, మీరు వద్దనుకుంటున్నారు కదా. సో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం 3 రాజధానులు అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో కేవలం 11 సీట్లతోనే అయిపోయారు. సో అసలు దేని వల్ల అంటారు? ఎక్కడ తప్పుదం జరిగిందంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ ఒకటి ఆగిపోయింది. ఫస్ట్ ఉద్యోగాలు ఆగిపోయినాయి. అక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకు స్టూడెంట్లకు అందరికీ ఉద్యోగాలు ఆగిపోయినాయి. దీని మీద ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోయింది, అందుకని అలా అయింది. ఓకే అండి, థ్యాంక్